శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ 7వ తారీఖు నుండి 15వ తారీఖు దాకా గణపతి నవరాత్రులు జరుపుకుంటాం. మనకందరికీ తెలుసు, గణేశుడు విఘ్నాలకు అధిపతి. ముఖ్యంగా సెప్టెంబర్ 7వ తారీఖు వినాయక చవితి, చతుర్థి నాడు పుట్టాడు, అంటే అవతరించాడు. భగవంతునికి పుట్టడం వెళ్ళిపోవడం అంటూ లేదు. ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు ఒక రూపంలో భగవంతుడు దర్శనం ఇస్తూ ఉంటాడు. ఆ రకంగా చెప్పుకుంటే గణేశ అవతరణ చతుర్థి నాడు జరిగింది. ఈ గణేశ నవరాత్రులు ముఖ్యంగా జరుపుకుంటే మనకు ప్రాపంచికంగా ఆధ్యాత్మికంగా ఉన్న విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి పురోగతి చాలా వరకు ఉంటుంది. శ్రీ విద్యాపరంగా చెప్పుకోవాలంటే గణపతి మూలాధారానికి అధిపతి. అందుచేత గణపతిని సేవిస్తే మనకి ముఖ్య ప్రతిబంధకాలైనటువంటి భయము, అనుమానము వీటిని తొలగించి, అంటే ప్రపంచం అంటే భయం, మనుషులంటే భయం, బతుకంటే భయం, అనుమానం, మనుషులంటే అనుమానం, భగవంతుడు కూడా అనుమానమే, ఎందుకంటే రక్షిస్తాడో లేదో అని. ఈ రెండింటినీ తొలగించి ఏకాగ్రత, బుద్ధి కుశలత, నిశ్చలతని ఇస్తాడు గణపతి. ఆ రకంగా సర్వతోముఖ అభివృద్ధిని సాధించడానికి గణపతి ఎంతైనా అవసరం. ఇకపోతే శ్రీ విద్యలో గణపతి యంత్ర పూజ అని ఉంది. అందులో గణపతి యొక్క పూర్ణ స్వరూపాన్ని మనం ధ్యానం చేస్తాం. బీజాపూరగదేక్షుకార్ముఖాని. ఆ పూర్ణ స్వరూపాన్ని చూస్తే అసలు గణపతి యొక్క పూర్ణ శక్తి మనకి అర్థమవుతుంది. 10 చేతులు ఉంటాయి. ఒక చేత్తో సిద్ధలక్ష్మిని ఎడం పక్కన ఆలింగనం చేసుకుని ఉంటాడు. తొండంలో పూర్ణ కలశాన్ని పట్టుకుని ఉంటాడు. ఇది ఆయన రూపం. ఇకపోతే మిగతా చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలు గమనిస్తే గణపతిని, ముఖ్యంగా గణపతి నవరాత్రులు కానీ, గణేశ చవితి నాడు కానీ, వినాయక చవితి నాడు కానీ అందరూ పూజిస్తే మనకి ఎన్ని లాభాలు కలుగుతాయో దానివల్ల అర్థమవుతుంది. ఒక చేతిలో పూర్తిగా బీజాలతో నిండినటువంటి దానిమ్మ పండుని పట్టుకుంటాడు. అందువల్ల మనకి గణపతిని పూజిస్తే ఆ యొక్క ఆయుధం వల్ల మనకి భక్తి చాలా పెంపొందుతుంది. భక్తి ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. రెండవ చేతిలో గదని పట్టుకుని ఉంటాడు. ఆ గద వల్ల ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేటటువంటి నిశ్చల శక్తి, నిబ్బరం వస్తుంది. మూడవ చేతితో త్రిశూలం పట్టుకుంటాడు. ఆ త్రిశూలం భూత భవిష్యత్ వర్తమానాల గురించి మనకి అశేషమైన జ్ఞాన సంపత్తిని కలిగించి, అయినా సరే మనం వర్తమానంలోనే ఉండేటువంటి గొప్ప శక్తిని ప్రసాదిస్తుంది ఆ త్రిశూలం. ఇకపోతే నాలుగవ చేతిలో చక్రం ఉంటుంది. శత్రు సంహారానికి ఆ సుదర్శన చక్రం ఎలా ఉంటుందో ఈ చక్రం మన శత్రువులు బయట లేరు, లోపలే ఉన్నారు. ఆలోచనలు, వికారాలు, ఇటువంటి శత్రువులన్నింటినీ సంహరించి మంచి గుణాన్ని ఇస్తుంది. ఇకపోతే ఐదవ చేతిలో విరిగిన దంతం ఉంటుంది. దంతం జ్ఞానానికి సంకేతం. ఆ దంతాన్ని పట్టుకునే కదా భారతం రాశాడు. అంచేత ఆ దంతాన్ని మనం ధ్యానం చేస్తే ఆధ్యాత్మిక ప్రాపంచిక జ్ఞానం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. మరొక చేతిలో ధాన్యపు కంకి, అంటే వడ్ల కంకి అంటారు. వరి విత్తనం ఉంటుంది కదా, మొలకెత్తిన విత్తనం అంటారు. ఆ వరి కంకును పట్టుకుంటారు. ఇది మనలో సృజనాత్మక శక్తిని పెంపొందిస్తుంది. ఎప్పుడూ కడిగిన మొహాన్నే కడగడం, తిన్న తిండే తినడం అలా కాకుండా మనం భూమి మీదకి వచ్చినందుకు ఏదో ఒక సృజనాత్మకతో ఒకటి సృష్టించాము, దీన్ని మనం కనుక్కున్నాము, కొత్తది ఇంట్రడ్యూస్ చేసాము అన్న ఒక తృప్తి మనకు కలిగిస్తుంది. ఇకపోతే మరొక చేతిలో ఉన్న నీలి కలువని ధ్యానం చేస్తే అనంతం, నీలం అంటే అనంతం, అనంతమైనటువంటి మాయాశక్తిని ఆ గణపతి అనుగ్రహంతో జయించి మనం పురోగమనాన్ని సాధించడానికి ఉపయోగపడుతుంది. ఇకపోతే ఇంకొక చేతిలో చెరకు విల్లు ఉంటుంది. ఆ చెరకు విల్లుని మనం ధ్యానం చేస్తే కుండలినీ శక్తి ప్రబోధమై ఆధ్యాత్మికంగా యోగ మార్గంలో పయనించడానికి దోహదపడుతుంది.
ఇక చివరిగా చెప్పాలంటే ఇంకొక చేతిలో పాశం ఉంటుంది. ఈ పాశం వల్ల సంసారంలో ఉంటూ అనవసరమైన వైరాగ్యాన్ని పెంచుకోకుండా ఎంత కావాలో సంసారంలో ఉంటున్న వాళ్ళతోటి కావలసిన బంధాన్ని ఏర్పరచుకుని సంసారంలో ఆనందాన్ని పొందడానికి ఆ పాశం ఉపయోగపడుతుంది. ఇకపోతే ఆ పూర్ణ కలశం మనకి ఎటువంటి జీవితం ఉన్నా సరే సంతృప్తిని, ఆహ్లాదాన్ని ప్రసాదిస్తుంది. సిద్ధలక్ష్మి సంగతి చెప్పనే అక్కర్లేదు, కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది. చూడండి, ఒక్క గణపతిని పూజించడం వల్ల ఎంత లాభిస్తుందో. ఇకపోతే ఈ పూజ ఎలా చేయాలో చూద్దాం. అందరికీ తెలుసున్నదే, కానీ అంతరార్థం చూద్దాం. ఏ రోజైనా సూర్యోదయానికి ముందరే లేవాలి. ముఖ్యంగా గణపతి చతుర్థి నాడైనా సరే సూర్యోదయానికి ముందరే లేచి స్నాన సంధ్య అనుష్ఠానాన్ని నెరవేర్చుకుని గృహంలో ఒక పెద్ద గదిలో తూర్పు ముఖంగా అలికి శుద్ధి చేసి రంగవల్లులు ఏర్పరిచి దాని మీద ఒక పీట వేసి దాని మీద ఒక తెల్లని గట్టి అంచు గల వస్త్రాన్ని పరచాలి. గట్టి అంచు అంటే భగవంతుని మీద మనకున్న నమ్మకం. దాని మీద బియ్యాన్ని పరచాలి. అది పరుస్తున్నంతసేపు కూడా ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః ఆ చిన్న మంత్రాన్ని మనం జపం చేయాలి. లేదు మీకు దీక్ష ఉందంటే లక్ష్మీ గణపతి మంత్రం పూర్తిగా చదువుకోవచ్చు. ఒక్కొక్క బియ్యపు గింజ, ఒక్కొక్క భక్తి బీజాన్ని నాటాలి. మనకి పూర్తిగా ఆ వస్త్రం కనబడకుండా బియ్యాన్ని పరిచి దాని మీద ఒక విఘ్నేశుని ప్రతిమను ఉంచాలి. ఆ ప్రతిమ మట్టితో తయారు చేసి ఉండాలంటారు. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లా కాకుండా మట్టితోటి. ఎందుకు? ఇందాక చెప్పుకున్నాం, మూలాధారానికి అధిపతి. మూలాధారం భూమికి ప్రతీక. భూమి అంటే మట్టే. పుట్టాం, మట్టిలో కలిసిపోతాం. అది మనం గుర్తుపెట్టుకోవడానికి అనువుగా గణపతిని మట్టితో చేసి మనమైనా చేసుకోవచ్చు, లేదా బజార్ నుండి తెచ్చుకోవచ్చు. యథాశక్తి అలంకరించి యజ్ఞోపవీతం పెట్టాలి. కళ్ళ దగ్గర గురువింద గింజలు పెడతారు, బాగుంటుంది. ఇవన్నీ పెట్టి అలంకరించి విభూది పెట్టి పైన పాలవెల్లిని ఏర్పరచాలి. అంటే వెదురు బద్దలతోటి ఒక పందిరిలా ఏర్పరిచి దానికి వెలగపండు, మొక్కజొన్నలు, సీతాఫలాలు, అరటిపళ్ళు, ద్రాక్షగుత్తి, ఒకటేమిటి ఆ సమయంలో మనకు దొరికే ఫలాలు అన్నీ కూడా వేళ్లాడగట్టాలి అందంగా. దానిపైన అనేక రకాల ఆకులు, పువ్వులు, ఒక నందనవనంలా తయారు చేయాలి పాలవెల్లి. ఇప్పుడు గణపతి సిద్ధపడ్డాడు. ఆయన మీద ఒక గొడుగు కూడా పెడితే ఇంకా అందంగా ఉంటుంది. పోతే గణపతి పూజని చాలా సులభం. 16 ఉపచారాలతో గణపతి అష్టోత్తరం చెప్పుకుంటూ యథాశక్తి పూజ చేయాలి. యథాశక్తి అభిషేకం చేసుకోవచ్చు. ఎంత వీలుంటే అంత చేయాలి. లోభత్వం పనికిరాదు, బద్ధకం అసలే పనికిరాదు. ఇందులో ముఖ్యమైనది ఏమిటంటే ఏకవింశతి పత్ర పూజ అని 21 ఆకులతో గణపతి పూజ చేస్తారు. పూర్వకాలంలో అంటే పెద్దలు పిల్లల్ని తీసుకుని ఆ చెట్లకి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క ఆకు వాళ్ళ చేత కోయించి అది ఏమి ఆకో, మర్రి ఆకు, రావి ఆకు, మామిడాకు, ఉత్తరేణి ఆకు, ఒకటేమిటి మదరీపత్రం, మాచీపత్రం, చూతపత్రం సంస్కృతంలో చెప్పుకుంటారు. ఇవన్నీ చెప్పి వాటి బొటానికల్ నాలెడ్జ్, వృక్ష సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కలిగించి వారు తల్లిదండ్రులు. అంతేకాదండోయ్, ఆ ఆకుని కోస్తున్నప్పుడు దాని నుండి పాలు కొంచెం కారి అది చర్మానికి తగిలితే దానిలో ఉన్న ఔషధ గుణాలు చర్మరంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళి అనేక నరాల బలహీనతను తొలగిస్తుంది. అంత గొప్పది. ఇప్పుడైతే మనం బజార్లో కొనేసుకుంటాం అనుకో, అదే వేరే విషయం. అట్లీస్ట్ కొనుక్కునైనా సరే ఆ 21 పత్రాలు, ఒక్కొక్క పత్రానికి ఒక్కొక్క మంత్రం ఉంది, దాంతో పూజ చేయాలి. దీంతోపాటు దూర్వాయుగ్మ పూజ అని గరిక, ఆ గరికతో పూజ చేయాలంటారు. ఎందుకంటే దీనికి ఒక పురాణ కథ ఉంది. యమధర్మరాజు కొడుక్కి అనలాసురుడు అని పేరు. ఆయన అగ్ని యొక్క తేజస్సుతో పుట్టేట. అగ్ని యొక్క తేజస్సు వద్ద ముల్లోకాలు బాధిస్తున్నాయట. అప్పుడు మన గణపతి వెళ్ళి చూడండి ఎంత బాగా చెప్తారో, అనలాసురుడిని బొటన్ వేలుతో నలిపి ఉండలా చేసి మింగేసేట. చేసేటప్పటికి లోపలికి వెళ్ళాక గణపతికి తాపం పెరిగిపోయింది. అప్పుడు పరమేశ్వరుని ప్రార్థిస్తే గరికతో పూజ చేయండి, ఆయన శాంతిస్తాడంటారు.
ఆ గరికతో పూజ చేసిన వల్ల ఉదరం శాంతించిందిట. పురాణగాథ ఎలా ఉన్నా కూడా గరిక పూజ వల్ల ఇంట్లో మనశ్శాంతి పెరుగుతుంది. అందువల్ల గరికతో పూజ చేయాలి. ఇవన్నీ చేశాక చివరగా వినాయకుడి ప్రీతిగా ఉండ్రాళ్ళు, కుడుములు, చలిమిడి, పానకం, వడపప్పు, అనేక భక్ష్యాలు యథాశక్తి చేసి నివేదన చేయాలి. నివేదన కూడా ముద్రలతో చేస్తే మరీ మంచిది. ఇలా తోసేయకండి. ఆయనకి తినిపించి చివరగా అక్షతలు చేతిలో పట్టుకుని వినాయక కథని శ్రద్ధగా వినాలి. చదివిన కథే, అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటన్నింటినీ గమనిస్తే నీలాపనిందలు అంటే అనవసరంగా మాట పడడం అన్నది ముఖ్యంగా దాంట్లో కనబడుతుంది. ఎందువల్ల? చవితి చంద్రుని చూసేడు అని. చంద్రమా మనసో జాత. ఇక్కడ నీలాపనిందల సంగతి పక్కన పెడితే చంద్రుడి యొక్క ఆరాధన యొక్క ప్రాముఖ్యతని గణపతి పూజ వర్ణిస్తుంది. చంద్రమా మనసో జాత. ఆ చంద్రుడి వల్లే మనస్సు స్థిరంగా ఉండడం కానీ అలజడి చెందడం కానీ చెందుతుంది. అందుచేత చంద్రారాధన ఎంతో ముఖ్యం. దాని ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ ఎవళ్ళెవళ్ళు చేశారు? కృష్ణుడు చేశాడు, ధర్మరాజు చేశాడు. ఒకళ్ళు కాదు, చాలామంది అవతార పురుషులు, దేవతా స్వరూపాలు అందరూ గణపతిని ఆరాధన చేశారు అని ఆ కథలో చెప్పుకుంటారు. ఇలాగా ఆ కథని శ్రద్ధగా విని అక్షతలు గణపతికి కొంచెం వేసి మన శిరస్సు మీద వేసి ఆ రోజంతా కూడా ఏదో ఒక గంట చేసాం అయిపోయింది అనుకోకూడదుట. ఆ రోజంతా కూడా గణపతికి ప్రీతిగా భజనలు కానీ స్తోత్రాలు కానీ పారాయణలు కానీ చేస్తే ఆ గణపతి సంతృష్టి చెంది మనకందరికీ అన్ని విఘ్నాలు తొలగించి ఆధ్యాత్మిక ప్రాపంచిక పురోగమనాన్ని మనకి ప్రసాదిస్తాడు. అందులో ఏమీ సందేహం లేదు. అందువల్ల ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా గణపతి నవరాత్రులు వీరుండే చేయండి. మీకు తెలిస్తే గణపతి తర్పణం కూడా చేసుకోవచ్చు. మంత్రం ఓం గం గణపతి నమః అని చెప్పుకోవడం, సుగంధ జలాన్ని తీసుకోవడం, చేతిలో పోసుకుని ఓం గం గణపతి నమః తర్పయామ నమః, ఓం గం గణపతి నమః తర్పయామ నమః చాలు. శ్రీ విద్య నేర్చుకుంటే గణపతి తర్పణాలు వేరేలా ఉంటాయి. అది తెలిసిన వాళ్ళు చెయ్యండి. లేని వాళ్ళు పసుపు గంధం కలిపిన నీళ్లు చేతిలో పోసుకోవడం, ఓం గం గణపతి నమః అని ఇలా వదిలేయడం, ఉంగరం వేలుకిను మధ్య వేలుకి మధ్యలో. ఇలా చేస్తే గణపతి మనకి తృప్తిని, కృతజ్ఞతని, ఆహ్లాదాన్ని ప్రసాదిస్తాడని పరశురామ కల్పసూత్రంలో చెప్పారు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా దీనికి పెద్ద నేర్చుకోవాల్సింది ఏం లేదు. గణపతి తర్పణాల్ని ఒక 28 కానీ ఒక 108 కానీ 444 కానీ చేయండి. సింపుల్ మంత్రం ఓం గం గణపతి చాలు. తెలుసున్న వాళ్ళు గణపతి యంత్ర పూజ చేసుకోవచ్చు, గణపతి హోమం చేసుకోవచ్చు. ఈ 9 రోజులు చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. చివరగా ఆ 10వ రోజు 9 రోజులు అయిపోయాక మంగళవారం శుక్రవారం కాకుండా ఆ గణపతిని తీసుకెళ్ళి ఊరేగించి నిమజ్జనం చేస్తారు. ఇక్కడ కూడా విచారించాల్సిన విషయం ఏమిటంటే అంతదాకా భక్తితో పూజ చేస్తారు, ఏమైపోతుందో తెలీదు, వేలం వెరికింద విసిరేయడం, విరక్కొట్టేయడం అలాంటివి చేస్తుంటారు. అలాంటి తప్పుడు పనులు చేయకూడదు. మనం ఎలాగైతే పూజ చేసామో అదే భక్తితోటి గణపతిని నీటిలోకి వదిలేయాలి. మరీ పెద్ద విగ్రహం అయిందనుకోండి క్రేనులతో పెట్టేస్తారు, అక్కడ కూడా భక్తే కావాలి. అంచేత శుద్ధ జలం ఒక నది కానీ ఒక జలాశయం కానీ సముద్రంలో కానీ నిమజ్జనం చేయాలి. ఎందుకంటే పంచభూతాలు పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్, అక్కడి నుండే పుట్టాం అక్కడి నుండే వెళ్తున్నామని మనం పదే 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 గుర్తు చేసుకోవడం కోసం ఆ నిమజ్జనం చేసి ఆ రకంగా గణపతి నవరాత్రులు పూర్తి చేద్దాం. అందరూ కూడా ఆ గణపతిని సేవించి అత్యంత పురోగతిని సాధిస్తారని ఆశిద్దాం. శ్రీమాత్రే నమః.